ఈ కంగారేంటి? అందరికీ నమస్కారం అండి. మీడియా సోదరులకి, డిజిటల్ మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలండి. ఫస్ట్ టైము అంటే చాలా సినిమాల్లో నేను చాలా క్యారెక్టర్స్ చేస్తున్న సినిమాల్లో ఉన్నాను. ఫస్ట్ టైము ఈ సినిమా కథలో ఉన్నాను. అది చాలా సంతోషాన్ని ఇచ్చింది నాకు, బికాస్ ఆఫ్ మంచు లక్ష్మి గారు. మీడియా ముఖంగా లక్ష్మి గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటానండి. లక్ష్మి గారితో పాటు ఆ క్యారెక్టర్ అంటే ఆ లక్ష్మి గారి హస్బెండ్ క్యారెక్టర్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చారు మేగోడి సంజయ్ గారు. ఏంటి సో అంగీకరించినందుకు లక్ష్మి గారికి థ్యాంక్స్, అండ్ అవకాశం ఇచ్చినందుకు సంజయ్ గారికి థ్యాంక్స్, అండ్ నిర్మాత గంట శ్రీనివాసరావు గారికి మీ ఉందండి పేరు. నిజంగా ఆదిపర్వం ఒక చాలా వెల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే చాలా సినిమాల్లో మనం వెళ్ళి కనిపించి మాట్లాడి 4 జోకులు వేసి 4 పంచులేసి వచ్చేసాం అనే పాత్ర కాదు ఇది. కట్టప్ప అంత పవర్ఫుల్గా ఉండదు, కానీ కాళప్ప అనే క్యారెక్టర్ చేశాను, బాగుంటుంది. ఈ సినిమాలో నా పేరు కాళప్ప. చాలా మంచి, అంటే ఈ కోనసీమ కుర్రోడు రాయలసీమ యాస మాట్లాడాడు. మీరు అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి చేయాల్సిన పాత్ర చాలా మంచి, అంటే మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ సీరియస్గా వెళ్తున్న సబ్జెక్ట్లో మధ్యలో మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే ఒక క్యారెక్టర్ అది. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇక మా లక్ష్మి గారి గురించి ఖచ్చితంగా చాలాసేపు మాట్లాడాలి, ప్లీజ్ అండి. ఒక సినిమా చేస్తున్నప్పుడు మనం హీరోయిన్ని చూస్తాం, లేకపోతే మిగతా పాత్రలను చూస్తాం, విలన్స్ చూస్తాం, క్యారెక్టర్ ఆర్టిస్టులను చూస్తూ ఉంటాం. మనం అదే సినిమాలో పనిచేస్తున్నప్పుడు తోటి ఆర్టిస్టులను చూస్తూ ఉంటాం, చూసి చాలా నేర్చుకుంటాం. ఇంత కథ చేయాలనిపిస్తుంది. అలా లక్ష్మి గారిని చూసి నేను చాలా నేర్చుకున్నానండి ఈ సినిమాలో. పర్టికులర్గా ఈ సినిమాకి హీరో, హీరోయిన్, విలను మొత్తం ఏ క్యారెక్టర్స్ ఉన్నాయి అన్నీ తన మీదకి తీసుకుని 7 పాత్రల్ని ఒకే మనిషి చేయడం సామాన్యమైన విషయంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే యాక్షన్ ఎపిసోడ్స్లో బేసిక్గా మనం చాలా ఆవిడ చేస్తున్నాం, నాకే భయం వేసింది. ఎందుకంటే ఆవిడ 50 feet హైట్లో చేస్తాం, మన చేతులు ఏముండదు, ఏ నిమిషానికి ఏదైనా జరగచ్చు. అలాంటి పరిస్థితులను కూడా ఎదుర్కొని ప్రతి సీన్లోనూ కాన్సన్ట్రేషన్తో, అంటే యాక్షన్ ఎపిసోడ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత ఫ్లెక్సిబుల్గా ఉంటే ఆవిడ చేయగలిగారని నిజంగా ఆవిడని చూసి చాలా నేర్చుకున్నాను. లక్ష్మి గారు హ్యాట్స్ ఆఫ్. అలాంటి క్యారెక్టర్స్ కూడా అరుదుగా క్రియేట్ చేయబడతాయి. అలా క్రియేట్ చేయబడిందే ఆది పర్వంలో మంచు లక్ష్మి గారి క్యారెక్టర్. ఖచ్చితంగా మీ అందరినీ మెప్పిస్తుంది. లక్ష్మి గారు నిజంగా చెప్తాను, అది నేను అన్నాను, నాకు ఆవిడ ఇక్కడ ఒక రజనీకాంత్ లాగా కనిపించారు. ఆ సినిమా చేస్తున్నంతసేపు నాకు ఆవిడ అంత పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఒక యాక్షన్ ఎపిసోడ్స్ కానీ ఐస్తో యాక్ట్ చేస్తున్నప్పుడు కానీ ఒక్కొక్క క్యారెక్టర్ మారుతుంది. ఎందుకంటే నేను ఆ క్యారెక్టర్తో త్రూఅవుట్ ట్రావెల్ చేస్తాను కాబట్టి నేను ఎంత మాట్లాడుతున్నాను, నేను చూస్తున్నాను కాబట్టి. ఆ కాస్ట్యూమ్స్ విషయంలో కానీ, మేకప్ విషయంలో కానీ, ఆ సీన్స్ని కన్సీవ్ చేసే విషయంలో కానీ, తోటి ఆర్టిస్టులతో అంటే వాళ్ళతో ముందే డిస్కస్ చేసి చేయడం కానీ, లక్ష్మి గారు ఆ విషయంలో మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, అండ్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ లక్ష్మి గారు. అండ్ మై ఫ్రెండ్ కిరణ్ చూడడానికి మామూలుగా సాఫ్ట్గా ఉన్నాడు, కరెంట్ తీగలంటూ వీడు అంటారు చూడండి, అలాగా చూడడానికి సాఫ్ట్గా ఉంటాడు. కానీ సినిమాలో మీకు తనలోని అన్ని, అంటే యాక్టర్గా తనలో ఉన్న పర్ఫార్మెన్స్ అంతా మనం చూడొచ్చు. ముఖ్యంగా లవర్ బాయ్గా కనిపిస్తాడు, బేసిక్గా కూడా లవర్ బాయే. సో తను అండ్ హీరోయిన్ కానీ చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఎందుకంటే కథలో కీలకమైన పాత్రలు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరికి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. అండ్ కెమెరామెన్ గారు, మేము ఎక్కడెక్కడో పరిగెడతాం, ఎక్కడెక్కడో దిగుతూ ఉంటాం, ఏవో డైలాగులు చెప్తూ ఉంటాం, కానీ వాటన్నిటినీ కరెక్ట్ లైటింగ్లో మమ్మల్ని క్యాప్చర్ చేయడం ఆయన బాధ్యత. ఇలాంటి సినిమాకి చాలా కష్టం సార్, బట్ అది మీరు పర్ఫెక్ట్గా చేశారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. అండ్ ఇంకా మా డైరెక్టర్ గారి గురించి, ఆయన చాలాసార్లు చెప్పున్నా, స్వీట్ పర్సన్స్ అంటాం కదా, అలాగా ఎవరిని హర్ట్ చేయకుండా, ఒక మాట అనకుండా, ఏ పన్నైనా చాలా సౌమ్యంగా మాట్లాడి చేయించుకోగలిగినటువంటి మనిషి మా సంజయ్ గారు. ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మనకి ఏదో టెన్షన్స్ ఉంటాయి, షూటింగ్ జరుగుతున్నప్పుడు టైం కొన్ని రావు, కొంతమంది ఆర్టిస్టుల అవైలబిలిటీ, రకరకాల ప్రెషర్స్ ఉంటాయి. అవన్నీ ఆయన తీసుకోకుండా ఇంత పెద్ద సినిమాని ఇంతమంది ఆర్టిస్టుని కోఆర్డినేట్ చేయడం చాలా కష్టం. ఆ విషయంలో ఆయన చాలా పర్ఫెక్ట్గా చేసి మా అందరినీ ఈవేళ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఆది పర్వాన్ని మీ ముందుకు తీసుకొచ్చారు. అండ్ ఆల్ ద యాక్టర్స్ హూ ఆర్ యాక్టెడ్ ఇన్ దిస్ ఫిలిం అందరికీ నా విషెస్ ఆల్ ద బెస్ట్ చెప్తున్నానండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అగైన్ మీడియా సోదరులు. ఇక్కడ నుంచి మీరే దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్తే, నేను లాస్ట్లో కొంచెం గర్వంగానే చెప్పుకుంటున్నాను, చాలాసార్లు అన్నాను, నాకు చాలా హ్యాపీగా ఉంది గుండెల నిండా. జెమినీ సురేష్ పాన్ ఇండియా యాక్టర్ అయ్యాడు ఈ సినిమాతో, 5 భాషల్లో వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ఆశీర్వాదం కావాలి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ ఆఫ్
ఆది పర్వం.